అందరికీ నమస్తే. విజయరెడ్డికి స్వాగతం. సిద్దిపేట ముద్దుబిడ్డ అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కొట్లాడే వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మన సిద్దిపేట గడ్డ ముద్దుబిడ్డ అయినటువంటి చక్రధర్ గౌడ్ మనతో పాటే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను అడిగిన దానికి స్ఫూర్తిగా సమాధానాలు చెప్పాలి. అడగండి. నిష్పక్షపాతంగా చెప్తానని మీరు ధీమాగా ఉన్నారా? చెప్తాను, కాన్ఫిడెంట్గా. రైట్. సిద్దిపేటలో హరీష్ రావు కనుమరుగయ్యే ఛాన్స్ ఉందంటారా? సిద్దిపేటలో మీరు రైజ్ అవుతారు, హరీష్ రావు కనుమరుగయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు హరీష్ రావు కనుమరుగు అవ్వడం అవ్వకపోవడం అనేది జనం చూసుకుంటారు. చక్రధర్ పని కాదు, నా సబ్జెక్ట్ కాదు. ఆయన చేసే కార్యక్రమాలే ఆయన కనుమరుగు కావాలన్నా జనంలో ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది. సో దీని గురించి అనవసరం. ఆయన చేసిన దోపిడీ రెండు దశాబ్దాలు అంటే దాదాపుగా ఆయన 2004లో సిద్దిపేటకు వచ్చిండు. 22 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 3 సంవత్సరాలు అయితే ఆయన సిల్వర్ జూబ్లీ అని కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ సిల్వర్ జూబ్లీ లోపలనే ఈయన చేసిన అక్రమాలు, అఘాయిత్యాలు, సిద్దిపేట ఎంత వెనుకబడిపోయింది అనేది డాక్యుమెంట్లో విత్ ఎవిడెన్స్ జనానికి ఇవ్వాలనేది నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాను. సురభి హాస్పిటల్ పైన ఒక స్టే ఉంది, మిగతా హాస్పిటల్ పైన మీ అభిప్రాయం? సురభి హాస్పిటల్ 2017 నుండి 2026 అంటే గత తెలంగాణ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన హాస్పిటల్. తెలంగాణ ప్రభుత్వం అయిపోయేదాకా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇర్రెగ్యులారిటీస్తో నడుస్తుంది. సో దీనిపైన 1 సంవత్సరం పాటు కేవలం అర్జీలు పెట్టడంతో, అంటే కలెక్టర్ గారికి రాయడం, డిఎంహెచ్ఓ గారికి ఇవ్వడం, అధికారులందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి స్పందన లేకపోయేసరికి నేనేం చేశానంటే దీనిపైన ఆర్టీఐలు వేసి అసలు ఇతను ఇర్రెగ్యులారిటీస్ భయంకరంగా చేస్తుండే. దాదాపుగా ఈయన ఒక 7-8 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి చెల్లించాలి. ఆ డబ్బంతా ప్రజా సంక్షేమంకి ఉపయోగపడే డబ్బు ఇష్టం ఉన్నట్టు హాస్పిటల్స్ కట్టేసి, వైద్యం పేరిట, నర్సింగ్ పేరిట, మెడికల్ కాలేజ్ పేరిట క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ ఇస్తూ చాలామందిని ఈయన ఆగం చేస్తుండ అనేది బయట నేను విన్నా. సో దాన్ని నిరూపించడం తర్వాత ఫస్ట్ ఈయనే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఈయనకి పర్మిషనే లేదు, ఈయనకి ఫైర్ సేఫ్టీయే లేదు, ఈయనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అసలు ఎన్ఓసి లేదు. రెండవది, ఈయన నాలా కన్వర్షన్ చేయకుండా కాలేజ్ కట్టిండు. అది చాలా తప్పు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం నాలా కన్వర్షన్ చేసిన తర్వాత ఈయన కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఆ కాలేజీని కూలగొట్టేదాకా ఊకో. నా దగ్గర కావాల్సినంత సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు ఇష్టం ఉన్నట్టు, నువ్వేం సేవ చేయట్లేదు, నువ్వు కాలేజీ పెట్టి కోట్ల రూపాయల డొనేషన్ తీసుకుంటున్నావు మెడికల్ కాలేజీల పేరిట. సో దాన్ని సేవ అని అనడం మూర్ఖత్వం అవుతుంది. ఇదొక ఎపిసోడ్ అయితే, రెండో ఎపిసోడు సిద్దిపేటలో 150-160 పైచిలకు దవాఖానాలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడోట నంగునూరులో 2, చిన్నకోడూరులో 2, నారాయణరావుపేటలో 2, మండల్ వైజ్గా లేవివి. ఓకే. సిద్దిపేటలో మున్సిపల్ ఏరియాలో 23వ వార్డు, 22, 23వ వార్డు, 23వ వార్డుల 70 హాస్పిటల్ ఉంది. 70 ఏది జగదీష్ మార్కెట్ పోతే కదా మొబైల్ షాపులు ఉన్నట్టు ఇవన్నీ హాస్పిటల్స్. మెరుగైన వైద్య సేవలు అందించడానికి పెట్టచ్చుగా. మెరుగైన వైద్యం అంటే ఒక దగ్గర 70 హాస్పిటల్ పెట్టి బంగారం దుకాణాలు, ఏదో షాపింగ్ మాల్ పెట్టినట్టు పెట్టి మెరుగైన వైద్యం అంటే ఓడి నమ్ముతాడు? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉంది? సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వాల్సిన సదుపాయాలన్నీ కరెక్ట్ ఇస్తే ప్రైవేట్లోకి ఎందుకు పోతారు? ఊర్లో ఉన్న ఆర్ఎంపీలు కలుపుకొని అండ్ ఇక్కడున్న ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ఊర్లలో బండ్లు పంపిస్తూ ఫ్రీ షుగర్ టెస్ట్, ఫ్రీ బీపీ చెకప్ అని చెప్పి ఈ యొక్క ముసుగులో వెళ్ళి ఆ మందిని, అక్కడున్న ఊరు వాళ్ళందరినీ ఆ ఆటోలల్లో బండ్లల్లో నింపుకొని వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చెక్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న హాస్పిటల్ కూడా. మీరే ఎందుకు లేవనెత్తురు? అదొక సామాజిక సేవ కావచ్చు కదా. దోసుకోవడం సామాజిక సేవ ఎట్లయితుంది? నేనే ఎందుకు ప్రశ్నిస్తా అంటే, ప్రశ్నించడం నా నేచర్. రెండోది, ఇక్కడ నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ని. ఇక్కడ 16,610 ఓట్లు పట్టాను.
వాళ్ళందరూ నన్ను ఎన్నుకున్నది నువ్వు ప్రశ్నించు అని చెప్పింది. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కడు రూపాయి తీసుకోకుండా సమాజ హితం కోరేసిన వాళ్ళు. సో ఇక్కడ నాకెందుకు అనుకునే ప్రశ్న నా దగ్గర ఉండదు. 160 హాస్పిటళ్ళు మీరు 160 కాకపోతే 1060 పెట్టుకోరి, నాకు పోయేదేం లేదు. ఈ దేశంలో ట్రేడ్ లైసెన్స్ తీసుకొని ఎవడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ట్రేడ్ లైసెన్స్ ఉందని, ట్రేడ్ లైసెన్స్ ఉన్నప్పటికే ఈ రోజుల్లో ఇన్ని హాస్పిటల్ వెలిసినాయి. రైట్. ట్రేడ్ లైసెన్స్ ఉంటే ఇప్పుడు నేను మీకు చిన్న డాక్యుమెంట్ చెప్తా, నువ్వు ఏదైనా పెట్టుకో. ఇప్పుడు నువ్వు బండి తీసుకొని బయటికి రావాలంటే యాజ్ పర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రకారం నీ బండి రిజిస్టర్డ్ అయి ఉండాలి, పొల్యూషన్ ఉండాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకారం నీకు నీ తలకాయకు హెల్మెట్ ఉండాలి, నీకు ఇన్సూరెన్స్ ఉండాలి, నీ బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత నువ్వు ఎలా అయినా నడుపుకో అని కొన్ని పర్టికులర్స్ ఎట్లుంటాయో. ఒక హాస్పిటల్ నడిపియాలంటే ఇన్ని ఉండాలి. ఏమడిగినా ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్, ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ ఉంటుంది, బయోమెడికల్ వేస్టేజ్ ఉంటుంది, ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఉంటుంది, బిల్డింగ్ ఆక్యుపెన్సీ ఉంటుంది, సర్జికల్ లైసెన్స్, ఫార్మసీ లైసెన్స్, అంబులెన్స్ రిజిస్ట్రేషన్స్, హెల్త్ ట్రేడ్ లైసెన్స్ కంపల్సరీ ఉంటుంది. సిద్దిపేటలో ఏ హాస్పిటల్కి కూడా మోస్ట్లీ ట్రేడ్ లైసెన్స్ లేదు. ట్రేడ్ లైసెన్స్తో పాటు హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేదు. ఇవన్నీ పక్కకు పెట్టండి. ట్రేడ్ లైసెన్స్ అడిగితే వాళ్ళు మాకు కోర్టు నుంచి పర్మిషన్ ఉంది అంటే 160 హాస్పిటళ్లలో కేవలం 36 హాస్పిటళ్ళకు మాత్రం ట్రేడ్ లైసెన్స్ ఉంది, మిగతా వాళ్ళకు లేదు. లేని వాళ్ళు ఇప్పుడు గతంలో కదా ఆసుపత్రులలో ఆసుపత్రులు లేముందుకు మంత్రసాన ఇంట్లో కాన్పు చేసిపోయేది తెలుసు కదా మీకు. ఇవాళ రెసిడెన్షియల్ బిల్డింగ్లలో దవాఖానాలు ఎట్లా నడుస్తున్నాయి? ఈ మున్సిపల్లో కూర్చున్న అధికారులు ఏం చేస్తారు? మున్సిపల్ చైర్పర్సన్ ఏం చేస్తుంది? అసలు మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళకే 4 హాస్పిటల్ ఉన్నాయి సిద్దిపేటలో. సిద్దిపేట న్యూరో అని, గాంధీ న్యూరో, మెడికేర్ హాస్పిటల్. అసలు మీరే వ్యాపారం చేస్తారు, మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు. ఇలా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏమని ఇచ్చింది? ఇది ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నేను ఇవన్నీ ఇన్ని పాయింట్స్ అడిగినా దీంట్లో సింపుల్గా వాళ్ళు ఒక పాయింట్లో ఏం తేల్చేసిరంటే, సిన్స్ నో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై దిస్ ఆఫీస్ టు ఎనీ హాస్పిటల్, ద క్వశ్చన్ ఆఫ్ ప్రొవైడింగ్ లిస్ట్ డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటల్ ఇష్యూడ్ విత్ ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి డస్ నాట్ అరైజ్. ఎందుకంటే నేను ఏం చెప్తానంటే, మీరు అడిగిన 160 హాస్పిటళ్ళకి ఎవడు మాకు ఫైర్ సేఫ్టీ కావాలని రాయలేదు, మేము ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నా. అంటే సిద్దిపేటలో హాస్పిటళ్ళు చాలా వరకు ఇర్రెగ్యులారిటీస్ తోటి పనిచేస్తున్నాయి. జనం వస్తే వాళ్ళ రక్తం తాగుతున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. ఒక 30-40 హాస్పిటల్ల మేర సరే అన్ని రూల్స్ ప్రకారం పోతురు కావచ్చు, వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తా. కానీ ఒక స్కానింగ్ అవసరం లేకుండా స్కానింగ్లకు తీస్తారు. ఇక్కడ రీసెంట్గా హాస్పిటల్ పేరు చెప్పడం ఎందుకు కానీ గర్భసంచి తీసుకోవడానికి ఏదో ప్రాబ్లం ఉందని వస్తే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి కేసు ఎవడు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడరు? ఆ అమ్మాయికి ఏదో డబ్బులు ఇవాళ కుటుంబాన్ని భయభ్రాంతులకు చేసిరా ఏదో చేసి ఆయనతో 4 రూపాయలు ఇచ్చి దులుపుకున్నారు. మీకు ఆ కేసును టేకప్ చేసేంత స్కిల్ లేనప్పుడు మీరు ముట్టుకోకండి. పోలీస్ వ్యవస్థ ఉంది కదా సార్, పోలీస్ వ్యవస్థ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ నేను లెటర్ పెట్టింది అదే. నేను అన్ని లైసెన్స్ నుండి వ్యాపారం చేసుకునేటువంటి నా జోలికి నా సంబంధం లేదు. ఇప్పుడు ప్రజలు తమకు తాము ఒక హాస్పిటల్ పోయి ఫీజులు కట్టి మోసపోతామంటే నాకేం ప్రాబ్లం లేదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. కానీ హాస్పిటల్ పోయిన తర్వాత పుస్తకం ఇప్పించే కార్యక్రమం ఏదైతే చేస్తారో దానికి నేను వ్యతిరేకం. ఇవాళ చక్ర గారు ఇన్ని పేపర్లు పట్టుకొని ఫైట్ చేస్తుందంటే దాని అర్థం నాకేదో దీంట్లో ఏం ఇంటెన్షన్ ఉండదు. 1000 పడకల హాస్పిటల్ అని చెప్పేసి సిద్దిపేటలో హరీష్ రావు అనే వ్యక్తి హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు హంగామా చేసినాం. మరి 1000 పడకల హాస్పిటల్ ఏమైంది? సరే ఇవాళ 1000 పడకల హాస్పిటల్ నిజంగా ఓపెన్ అయి ఉంటే ఎంతమందికి ఉపయోగపడేది? 160 హాస్పిటళ్ళు కూడా 150 పైచీలు కూడా కాశీనాథ్ అనే ఒక డిఎంహెచ్ఓ ఆ టైంలో ఈయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కాశీనాథ్ అని ఒకరిని తీసుకొచ్చి
పిహెచ్సిలో పనిచేసేటోని తీసుకొచ్చి డిఎంహెచ్ఓని చేసేసి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి మనకి ఇప్పుడు 160 హాస్పిటల్ ఓపెన్ చేసింది ఎవరు? సిద్దిపేటలో. నేను ఒకటే సిద్దిపేటలో 160 హాస్పిటల్ ఓపెన్ చేసింది హరీష్ రావు. మరి హరీష్ రావు ఓపెన్ చేసినప్పుడు మరి ఇంక ఫైర్ సేఫ్టీ ఉందా, ఇది రెసిడెన్షియల్లో ఉందా, ఇంక సో అండ్ సో లైసెన్స్ ఉందా అని చూసుకోవాలా లేదా? నువ్వు అవి చూసుకుంటావా, లేకపోతే హాస్పిటల్ నుంచి మన కమిషన్లు వస్తున్నాయా, లేకపోతే మనకు బరాబరు మామూలు ముడుతున్నాయా అని చూసుకుంటారా? ఇవాళ సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ ఎప్పుడు కూడా వ్యాపారం చేసుకుంటే వ్యతిరేకం కాదు, కానీ ట్రేడ్ లైసెన్సులు లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా ఇలా చిన్న పిల్లల హాస్పిటల్ ఉంది. సపోజ్ సడన్ గా ఫైర్ అవుతుంది, ఫైర్ అయితే చిన్న పిల్లలు లేచి ఉరుకుతారా కింద? పిట్టల్లాగా గాలిపోతే వాళ్ళకి ఓడు దిక్కని అడిగినా నేను. ఓకే, ఇవాళ వృద్ధులు ఉంటారు, బెడ్ మీద పడుకొని ఉంటారు, ఫైర్ సేఫ్టీ లేదు, అంటుకున్నారు, ఎవడు చచ్చిపోతాడు? ఎవడు దీనికి బాధ్యత ఎవడు వహిస్తాడు? ఇప్పుడు హరీష్ రావు వహిస్తాడా? సార్ అంటే హరీష్ రావు అంటున్నారు, ఆయన ఒక మాజీ మినిస్టర్ సార్. ఆయన మాజీ మినిస్టర్ కానీ సీఎం కానీ ఆయనను గల్లాబట్టి అడిగేంత దమ్ము సిద్దిపేట వాళ్ళకు ఉన్నది. నువ్వు ఇక్కడ నిన్ను ఎందుకు ఓట్లేసి గెలిపించినాం? 4 సార్లు నిన్ను ఎమ్మెల్యే ఎందుకు చేసినాం? నువ్వేదో పీక్తావనే కదా. ఏం పీకినావు నువ్వు? 160 హాస్పిటళ్ళు, 1000 పడకల హాస్పిటల్ ఇక్కడ ప్రాబ్లం ఉంటే దామోదర్ రాజనరసింహ వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన నువ్వు ఏం చేస్తున్నావు? వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేసీఆర్ గారి కళ, దాన్ని సాకారం చేయకుండా అడ్డుపడుతుండు రేవంత్ రెడ్డి అంటున్నావు. మరి ఇక్కడ 1000 పడకల హాస్పిటల్ ఎవరి కళ? ఎవంది 1000 పడకల హాస్పిటల్ని గాలికి ఎందుకు వదిలేసినావు అని అడుగుతున్నా. హరీష్ రావు నిర్మించినటువంటి ఆయన కళ 1000 పడకల ఆసుపత్రి నిర్మించాం, ఖచ్చితంగా 100% వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఒక 10% మాత్రమే పూర్తి కాలేదని నిన్న అసెంబ్లీలో కూడా ఒక ప్రశ్న లేవనెత్తి. ఏది 1000 పడకల 1000 పడకల ఆసుపత్రి పేరు ఒకటి చెప్తా వినండి. నువ్వు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ని ఎలా ఎంకరేజ్ చేస్తావు? సరే, మనకి ఇక్కడ కార్డియోకో దేనికో సంబంధించి పెద్ద హాస్పిటల్ లేవు, యశోద మాదిరి పెద్ద హాస్పిటల్ లేవు, ఒక 4-5 హాస్పిటల్ను మనం ఎంకరేజ్ చేయొచ్చు అంటే దాంట్లో తప్పు లేదు, అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది కూడా మెరుగైన వైద్యం ప్రైవేట్లో దొరుకుతుంది అనేది. కానీ 160 హాస్పిటల్ ఏ ప్రాతిపదికన? ఒక సెల్లార్ పర్మిషన్ రావాలంటే యాజ్ పర్ మున్సిపల్ రూల్స్ 300 నుంచి 500 గజాలు ఉండాలి, ఏరియా కన్స్ట్రక్షన్ ఉండాలి, అప్పుడే నీకు ఒక సెల్లార్కి పర్మిషన్ ఇస్తారు. ఈ 160 హాస్పిటళ్లలో చాలా హాస్పిటల్స్ 100-150 కూడా ఉండదు స్క్వేర్ యార్డ్స్. వీళ్ళకి సెల్లార్లు ఇచ్చారు, ఆ సెల్లార్ల అంబులెన్స్ పోదు, అంబులెన్స్ రాదు. నంబర్ 1. ఓకే, ఆ కింద ల్యాబులు పెట్టి సిలిండర్లు పెడుతురండి, ఆక్సిజన్ సిలిండర్లు. పేలితే బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. మరి ఇక్కడ యంత్రాంగం ఏం చేస్తుంది? ఎవరికి ముడుపులు ఇస్తారు అంటే వీళ్ళందరూ కలిపి వీళ్ళని ఎందుకు టైట్ చేస్తలేరంటే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గర ఇంత వాళ్ళని వేధించి ఇంత డబ్బులు తీసుకొని మున్సిపల్ ఎలక్షన్స్కి ముందుకు పోదామని కౌన్సిలర్లు బతికే ఒక ప్రక్రియ. కానీ దాన్ని నేను ఇప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తా. నేను సింపుల్గా ఒకటే అంటున్నా, మన బండికి పొల్యూషన్ లేకపోతే పోలీస్ ఎలాగైతే బండి పక్కకు పెట్టమంటాడో, ఫైర్ సేఫ్టీ లేని ఈ 160 హాస్పిటల్ ఏవేవైతున్నాయో లేని వాళ్ళని అంటున్నా, వాళ్ళందరూ మూత పెట్టాల్సిందే. నీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటేనే, నీ దగ్గర క్వాలిఫైడ్, ఏ ప్రాతిపదికన ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో నువ్వు కమర్షియల్ యాక్టివిటీ నడిపిస్తావు నాకు చెప్పు. ఒక హోటల్ వాడు కమర్షియల్ సిలిండర్ వాడకుండా డొమెస్టిక్ సిలిండర్ వాడితే వాడిని తీసుకుపోయి వాడి మీద కేసులు చేస్తారు, వాని హోటల్ మూసేస్తారు, వాళ్ళు పెనాల్టీలు వేస్తారు. ఎందుకు సార్ మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటలేదంటారా? చర్యలు తీసుకుంటే ఇక్కడ దాకా రాదు. ఇప్పటి వరకు డిఎంహెచ్ఓ లేడు, డిఎంహెచ్ఓ ప్రశ్నించింది లేదు. డిఎంహెచ్ఓ గారి అన్న లెటర్ రాసి ఆర్టీఐలో విషయం అడిగితే సిద్దిపేట మున్సిపల్ వారు ఏమని ఇస్తారంటే ఇది అపరిమితమైన డేటా అడుగుతున్నారని. దీన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తా. ఈ 160 హాస్పిటల్ల యొక్క భాగవతం బయట పెడతా. వీళ్ళందరికీ ఇండివిజువల్గా నోటీసులు పంపిస్తా. మీరు ఇష్టం వచ్చినట్టు ఊర్లో వ్యాపారం చేయడానికి ప్రజలు వీళ్ళ ముడిసరుకులు, వీళ్ళు హాస్పిటల్ ఏ ప్రాతిపదికన పెడుతురు? జనానికి రోగాలు వస్తాయనే కదా. జనానికి రోగాలు రాకపోని
తోలుకొస్తుర్రు, లోపల పెడుతుర్రు, పుస్తలు అమ్ముకునేదాకా వాళ్ళ ప్రాణం తీస్తారు. ప్రజాసేవలు చేస్తామని ఇంత మంచి హాస్పిటల్ నిర్మించారు. వైద్య సేవల మెరుగుపరచడానికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు ధీటుగా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా. మరి ఇది ఒక మాఫియా అంటారా మీరు? ఇది సిండికేట్. యాక్చువల్గా సిండికేట్ ఎప్పుడు ఎట్లుంటుంది అంటే, సిండికేట్ అంటే అందరు ఒకే దగ్గర ఉంటారు. వీళ్ళు నేను చెప్పినా కదా జగదీష్ మార్కెట్లో కదా, అందరు ఒకే లైన్లో కట్టినట్టు 22, 23 వార్డులలో వీళ్ళంతా సిండికేట్ ఏర్పడి దవాఖానాలు పెట్టారు. ఈ దవాఖానా పెట్టేటోడికి ఓనర్స్ ఎవరైతుంటాడో చాలా వరకు ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్లను తీసుకొచ్చి రెసిడెన్షియల్ బిల్డింగ్లలో క్వాలిటీ లేని డాక్టర్లను తీసుకొచ్చి, అన్ని హాస్పిటల్ అంటలేను, ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఎట్లా పడితే అట్లా జనాన్ని పీక్క తింటున్నారు. అవసరం లేకున్నా 2 రోజులలో అయిపోయేది 5 రోజులు చేస్తున్నారు. అలాంటి కేసెస్ మా దగ్గర చాలా ఉన్నాయి. ఫస్ట్ ప్రతి హాస్పిటల్లో ఒక తెల్ల పేపర్ మీద కొటేషన్ ఇస్తారు. ఒక కొటేషన్ ఇచ్చి అది వాళ్ళకి ఇచ్చి దాని మీద 10% డిస్కౌంట్, 5% డిస్కౌంట్. పూర్తిగా ప్రభుత్వాన్ని నేను తిట్టదలుచుకోలేదు. ఎందుకు చెప్పాలా, ప్రభుత్వం మీద పోయి నువ్వు దాడి చేయాలి, ప్రభుత్వంతో పోరాడాలనే నిన్ను సిద్దిపేట వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించారు. నువ్వేం చేస్తున్నావు? నిన్న పోయి ఆరోగ్యశ్రీ గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నావు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని దోసుకున్న దొంగలంతా, సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు 10% 20% దోసుకున్న దొంగలంతా నీతోటే ఉన్నారు. ఇవాళ సిద్దిపేటలో 160 హాస్పిటళ్ళకి రిబ్బన్ కటింగ్ చేసిన నేను అడుగుతున్నా. ఇదే దామోదర్ రాజనరసింహ గారు చేస్తుంటే ఆయన అడిగేటోని. గతంలో కూడా కొన్ని చేసిరు కదా, హరీష్ రావు హయాంలో చేసిరు కదా సార్. మరి ఇప్పుడు ప్రభుత్వం అనుమతులు కూడా కొన్ని ఇస్తుందని చెప్తున్నారు కదా. మరి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన హాస్పిటల్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ హాస్పిటల్ అన్ని ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఈ కాశీనాథ్ అన్నటువంటి డిఎంహెచ్ఓగా పనిచేసినప్పుడు వచ్చినాయి. వీళ్ళందరూ ఎప్పటికెళ్ళి దాదాపుగా హరీష్ రావు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడే ఇదొక మాఫియాగా ఏర్పడ్డది. ఇక్కడ ఆయన అనుచరులంతా కలిసి ఇక్కడ హాస్పిటల్ నేను చెప్పినా కదా, మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ హస్బెండ్ ఎవడైతుంటాడో ఆయనకే 3-4 హాస్పిటల్ ఉన్నాయి. మరి ఆయన ఏమో చదివండి, ఆయన ఐపీఎస్ఆ, ఐఏఎస్ఆ, డాక్టరా, ఏంది? డబ్బులు పెట్టి హైదరాబాద్ నుంచి డాక్టర్లను పిలిపించుకొని ఇక్కడ చిన్న ఎక్విప్మెంట్ పెట్టేసి ఇష్టం ఉన్నట్టు నడుపుతారు. ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఇచ్చారో అవి హైదరాబాద్లో ఇస్తే డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు మొత్తంగా ఈ ప్రజల మీద దోసుకునే అవకాశం ఎజెండా అనేది. అయితే పెట్టిన హాస్పిటల్ ఇన్ని రోజులు బందోబస్తుగా నడిచినాయి, ఇక కూడా నడిపియాలి, వచ్చేది మన ప్రభుత్వమే అనేది వీళ్ళ ధీమా. దాన్ని నడవనీయ నేను. ఇప్పుడు ఇదంతా నేను ఏదో నా ఇంట్లోకి వెళ్ళి తెచ్చింది కాదు, ఇది ఆర్టీఐ ద్వారా ఇవన్నీ సేకరించాను. ఈ 160 హాస్పిటల్ల భరతం పడతా వీళ్ళు ఎవ్వరు వదిలేదు. 10,000 రూపాయల బిల్ అయ్యే దగ్గర 40,000 ఇస్తారు. 1000 పడగల హాస్పిటల్ అని చెప్పేసి జనాన్ని పిచ్చోళ్ళని చేసిండు హరీష్ రావు. ప్రస్తుత సిద్దిపేట హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం అందించాలి. ఎక్కడ కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయి ప్రైవేటైజేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు అసమానతలు ఏర్పడుతాయి. ప్రజల యొక్క రక్తమే ధనంగా మారుతుంది, ధనంగా మారి ధనికులను చేస్తుంటుంది. సో మెడికల్ మాఫియా అనేది చాలా భయంకరమైంది. అది నా సిద్దిపేటకి రావద్దని నేను చాలాసార్లు అనుకున్నా. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ప్రజల భూములు కొట్టేసిన దొంగవి నువ్వు. హెల్త్ మినిస్టర్గా ఉండి ఊరు మొత్తం దావకాళ్ళు పెట్టించినావు. సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి సపోజ్ 2.5 లక్షల పాపులేషన్ ఉందనుకోండి, 160 హాస్పిటళ్ళు దేనికోసం? వీళ్ళు ఇచ్చే వైద్యం ఏంది, గవర్నమెంట్లో ఇయ్యంది ఏందని అడుగుతున్నా. నువ్వు ఇవాళ పోయి బాగా మాట్లాడుతున్నావు కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి గురించి కానీ ఎవరి గురించి కానీ. ఇప్పటి వరకు హెల్త్ మినిస్టర్ తోటి 1000 పడకల హాస్పిటల్ గురించి నువ్వు ఎన్నిసార్లు డిస్కస్ చేసావు? అడిగికి ఎవడన్నా పోయినావను? ఈ 160 హాస్పిటళ్ళ గురించి చక్రధర్ మాట్లాడుతుంది ఒకే ఒకటి, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. రెసిడెన్షియల్ బిల్డింగ్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తారు, చాలా తప్పు. ఇప్పుడు వైన్స్లో అమ్మాల్సిన మందు మీ ఇంట్లో పెట్టుకొని అమ్మితే దాన్ని ఏమంటారు? బెల్ట్ షాప్. బ్లాకా కదా? మరి కమర్షియల్లో ఉండాల్సింది రెసిడెన్షియల్లో వాడు నడిపితే వాడిని ఏమన్నా? సో ఇది ఒక సామాన్యుని గొంతుకగా ప్రజలు డబ్బు లేక ఇబ్బంది పడుతారు, నానా అవస్థలు పడుతారు. వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు, రైతులు. చక్రధర లాంటోడు, మీలాంటోడు
ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే పోతలేరు. క్వశ్చన్ చేసే వాళ్ళను పక్కన పెడుతురు, క్వశ్చన్ చేయని వాళ్ళను పేద ప్రజల రక్తాన్ని పీడిస్తుందంటారా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు చక్రధర్ పోతే కరెక్ట్ బిల్లు పడుతుంది ఆడ. ఎందుకు దీన్ని కంపారేటివ్లీ నేను హైదరాబాద్లో చెక్ చేసుకుంటా. ఇక్కడ స్కానింగ్ 3,000కి అయిందనుకో, అది హైదరాబాద్లో కూడా 3,000కే కావాలి, 100 అటు ఇటు కావాలి. కానీ పేదలను మాత్రం ఇష్టం ఉన్నట్టు దోసుకొని తింటారు. దీనికి నేను వ్యతిరేకం. ఆరోగ్యం, విద్య, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనుషులకి. ఈ రెండిట్లలో ఆల్రెడీ మాఫియాలు ఎంటర్ అయ్యి దారుణాలు చేస్తాయి. సిద్దిపేటలో హాస్పిటల్ ఎంత భయంకరంగా ఉన్నాయో బడులు కూడా అంతే భయంకరంగా ఉన్నాయి. స్కూళ్ళ పైన నేను ఇప్పుడు మాట్లాడా, దాని తర్వాత ఎపిసోడ్లో మాట్లాడతా. నేను ఏ పని చేసినా ఫస్ట్ ప్రభుత్వాన్ని అడుగుతా, లోకల్ ఎమ్మెల్యేని అడుగుతా, ప్రభుత్వాన్ని అడుగుతా. ప్రభుత్వం నుంచి నాకు కరెక్ట్ రాకపోతే కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొస్తా. సార్ మీరు ఒకటి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తురా? గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, గతంలో ప్రశ్నించారు కదా, మరి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారా మీరు? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలో మీకు ఒకటి చెప్తే, నువ్వు గత ప్రభుత్వంలో నేను ప్రశ్నించిన, అప్పుడు ఎమ్మెల్యే ఎవరు? హరీష్ రావు కదా, ఆయన్నే ప్రశ్నించిన. హెల్త్ మినిస్టర్ ఈనండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎవడు? ఎమ్మెల్యే హరీష్ రావు, ఆయన్నే ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం అంటే ఎవరండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ని మేము ప్రశ్నించాలి. నేను పోయి నిన్ను ఈ స్టూడియోలో ప్రశ్నిస్తే పనులు కావు. నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్నావు సిద్దిపేటని, అలాంటి రిప్రజెంటేటివ్ నువ్వు మా దగ్గర 160 ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి హాస్పిటల్స్, ఈ కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వద్దని ఎవరు మాట్లాడాలి? 1000 పడకలు ఏమైంది సార్ దామోదర్ గారని ఎవరు అడగాలి? నేనెందుకు అడుగుతా దామోదర్ గారు నేనెందుకు అడుగుతా? హరీష్ రావుగా నువ్వు అడగాలి, అవునా కదా? ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ పోయి లొల్లి పెట్టబడుతుంది, సిద్దిపేటలో గతి లేకపోయా. ఆ హాస్పిటల్ 1000 పడకల హాస్పిటల్ గురించి ఎన్సాన్పల్లి వాళ్ళ జాగాలు అక్రమంగా గుంజుకున్నారే. లేదు సార్, వాళ్ళంతా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఈయన ఇరిగేషన్ మినిస్టర్, ఈయన హెల్త్ మినిస్టర్ అయినాక ఈయనకు వచ్చే ప్రతి కళకి, ఈయన కలగన్న ప్రతి ఆలోచనకి పేదవాడి రక్తమే, రైతుల రక్తమే ఆయనకి ఎలా ధనంగా మారింది. ఇరిగేషన్ మినిస్టర్ గా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ లో వాళ్ళ రక్తాన్ని ధనంగా మార్చుకున్న దుర్మార్గుడు హరీష్ రావు. ఈ ఊర్లో కాంగ్రెస్ చచ్చిపోయింది, ప్రశ్నించే తత్వమే లేదు. నేను రాసిన దాంట్లో 10% ఆర్టీఐలు ఇప్పటిదాకా వీళ్ళ దగ్గరలో, బీజేపీ అయితే టికానా లేకుండా పోయింది. ఒకే ఒక గొంతు ప్రతిసారి హరీష్ రావుని ప్రశ్నించే గొంతు చక్రధరే. సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాను హరీష్ రావుని, సుప్రీంకోర్టు దాకా. నువ్వు సరే నీ కేసు నిలబడలేదా తర్వాత యుద్ధం చేయడమే లక్షణం. ఆ నాయకుడి లక్షణాన్ని నేను కరెక్ట్గా ప్రజల ముందు ఉంచిన. 160 హాస్పిటళ్ళ నుంచి కొన్ని కోట్ల రూపాయల ధనం అక్రమంగా వీళ్ళు పొందుతున్నారు, ఇష్టం ఉన్నట్టు బిల్లులు వేస్తున్నారు. ఈ 160 ఏవి కూడా రెగ్యులారిటీస్కి కరెక్ట్గా లేవు, అంటే రూల్స్ ప్రకారం లేవు. వీళ్ళని కనుక నేను నియంత్రించకపోతే, ఒక స్నేహితుడు అన్నాడు నాతోటి, అన్న ఈ 160 మందిని నువ్వు ఇబ్బంది పెడితే రేపు మన ఓటు బ్యాంకు దెబ్బతింటుందని. నేను గెలవకున్నా పర్వాలే, నువ్వు ఓటు వేయకున్నా పర్వాలేదు, కానీ నీ 160 మందిని మీరు సరిగ్గా ట్రేడ్ లైసెన్సులు తీసుకొని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పెట్టి ఫైర్ సేఫ్టీ పెట్టుకొని కరెక్ట్గా నడిపిస్తా అంటేనే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తాం. లేకపోతే అడిగేవాడు లేడు కదా, మమ్మల్ని ఎవడు ఏం బిక్తాడు అనుకోండి. మీ 160 హాస్పిటల్లో 160 మంది పేషెంట్లను పంపించి స్పై చేపిస్తున్నా ఆల్రెడీ నేను. ఒకటి సార్, మీరు అన్నట్లుగా భూములు లాక్కున్నారు, వాళ్ళ రక్తంతో ఈ సొమ్ము పోగేసుకురా అని చెప్తారు కదా, స్వచ్ఛందంగా వాళ్ళే రైతులు భూములు ఇచ్చామని చెప్తారు కదా, మరి ఏ రైతు చెప్పిండు? మీరు మొన్న మల్లన్న సాగర్లో ఏం జరిగిందండి? గజ్వేల పోతే మల్లన్న సాగర్లో చెప్పులదండి వేసేటోళ్ళు హరీష్ రావుకి. జర్ర అయితే మిస్ అయ్యిండు, దొరకలే. హైట్ ఉంటాడు కదా, జర దండ వాళ్ళు పడలే ఆయనకు, కానీ కొట్టినంత పని చేసిరు. మీరు వీడియో చూడలే? ఎందుకు సార్ హరీష్ రావు మీద మొత్తం ఇంత మీరు ఫైర్ కావడానికి కారణం ఏంది? మా ఎమ్మెల్యే ఆయనే కదా, ఆయన మీద ఫైర్ అవుతాం. ఆయన దిగిపోతే ఇంకోటి ఎమ్మెల్యే అయినా వాడి మీద ఫైర్ అవుతాం. ఒక మాజీ మినిస్టర్, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎందుకు అంత రైజ్ చేస్తున్నారు హరీష్ రావు? అంటే ఎమ్మెల్యేని మాజీ మినిస్టర్ ఏమనొద్దని చూడండి. నేను ఒక ప్యూర్ అంబేద్కరిస్ట్. నేను ప్రశ్నించడం నా తత్వం. నేను గుడ్డిగా దేన్ని ఫాలో గాను. ఏదైనా శోధిస్తా, పరిశోధిస్తా, అలా నిజాలు తీసుకొని
ప్రతి ఒక్కటి ఈ ఊర్లో చాలా మంది చాలా ధర్నాలు చేశారు. చక్రధర్ ఏ రోజన్నా రోడ్ మీద కూర్చున్నాడా? నేను సమస్య మీద కూర్చునేది తొడలు గాలేటట్టు రోడ్ల మీద కూర్చోను. పోయి ఒక పిటిషన్ వేసి హైకోర్టులో కూర్చుంటా. నాకు న్యాయం కావాలని ధర్మాసనాన్ని అడుగుతా, న్యాయమూర్తిని అడుగుతా. మీరు ప్రజల పక్షాన కొట్లాడతారా? ఇంకో పర్సెంట్ ఎవరి పక్షాన కొట్లాడుతున్నా? ఇది ఎవరి పక్షం? ఇది నేను ఒకటే అడుగుతున్నా సార్, ప్రజల పక్షాన్ని చూడండి. నిలబడి అధికార పార్టీకి రాజీనామా చేసిన మొగోని నేను. బేసిక్గా బూట్లు నాక్కుంటుంటారు, ధనార్జన కోసం బూట్లు నాక్కుంటుంటా. చక్రధర్ గౌడ్ నాకు సీఎంకి నేనంటే చాలా ఇష్టం, నన్ను చాలా అభిమానిస్తాడు రేవంత్ రెడ్డి అన్న. ఎందుకు? వాడు రియల్ ఫైటర్, రియల్ క్యాండిడేట్. మా పిసిసి మహేష్ గౌడ్ అన్న నన్ను ఎంకరేజ్ చేసిండు, నీలాంటి వాడు సిద్దిపేటలో ఉండాలని. అలాంటి పార్టీకి నేను రాజీనామా చేసిన. వాళ్ళిద్దరు నాతో మంచిగా ఉన్నారని చెప్పేసి నేనేం సర్దుకోలే. నా ఊరికి అన్యాయం జరుగుతుంది, నా ఊరిలో ప్రశ్నించే గొంతుక మూగవద్దు, ఈ పార్టీలో ఉంటే నేను బానిస లెక్క బతకాల్సి వస్తుందని బయటికి వచ్చిన. సూడా పరిధిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నేను ప్రజల ముందడ పెడుతున్నా. ఇవాళ ఇదే కాదు, ప్రతి ఒక్క అంశం. హరీష్ రావు దగా చేసిన 2 దశాబ్దాలు 20 సంవత్సరాల దోపిడీని ఇక మీదట ముందట పెడతా. మున్సిపల్లో ఈసారి బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తే లేదు, గెలవనీయం. ఈ రకమైన దోపిడీ ప్రజల రక్తం దాగుతా అంటే ఊరుకోవడానికి లేదు. హరీష్ రావు చాలా నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా డెవలప్ చేశారని చెప్తారు. సో ముఖ్యంగా ఒకటి సిద్దిపేట, నెక్స్ట్ ఒకటి సిరిసిల్ల, సీఎం కాన్స్టిట్యున్సీ గజ్వెల్ డెవలప్ దిశ నడుస్తున్నాయి. ఎక్కడ లేనటువంటి మెరుగైన వైద్య సేవలు ఓన్లీ హరీష్ రావు గారు అందిస్తున్నారని చెప్తా ఉన్నారు కదా. ఇక మీకే చెప్పాలి ఎవరన్నా ఫోన్ చేసి, కానీ హరీష్ రావు ఎంత తీసుమార్కానో నాకు తెలుసు. రాజ్యాంగం ప్రకారంలో ఏ పండైనా, చెట్టుకు వండిన ఏ పండైనా ఒకరోజు కింద పడాల్సిందే. నువ్వు ఎంత చెట్టు పైకెక్కినా పైదాకా కొమ్మ చిటారు కొమ్మ ఎత్తావు, తర్వాత కూలాల్సిందే. హరీష్ రావు ఎంతటి లీడర్ అయినా ప్రశ్నించే గొంతుకలు లేకనే ఇన్ని రోజులు ఆయన వ్యవహారం నడిచింది. తెలంగాణలో ఆయన ఏం పెద్ద పవర్ఫుల్ లీడర్ కాదు. నేను చెప్తానండి, ఉద్యమకారులు ప్రాణం తీసుకున్నారు, ఆయనే ప్రాణత్యాగం చేయలే. వాళ్ళ మామ 2004లో ఎంపీగా పోతే ఖాళీ సీట్ ఆయనకు అప్ప చెప్తే ఎమ్మెల్యే అయింది తప్ప ప్రజల నుంచి ఉద్భవించిన ఉద్యమకారుడు కాదైనా. ఉద్యమ సమయంలో హరీష్ రావు కూడా చాలా ఫైట్ చేశారు. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఓయూలో కూడా చాలా ఫైట్ చేశారు. ఓయూలో కూడా ఉధృతం చేసింది హరీష్ రావు అని ఒక టాక్ వినిపిస్తుంది. ఈ మాట ఓయూలతో మీరు దయచేసి అనకండి, చెప్పులతో కొడతారు ఆయన. ఓయూ ఆయన 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఓయూకు పోయిండా? ఒక మాట చెప్తాం, మొన్న ఓయూకు పోవాలంటే పర్మిషన్ తీసుకున్న దుస్థితి ఆయనది. ఏం మాట్లాడతారండి? ఓయూ స్టూడెంట్స్కి ఆయనకు సంబంధమే లేదు. ఓయూ స్టూడెంట్స్ రక్తం మీద, మాంసం ముద్దల మీద, శవాల మీద కట్టుకున్న సామ్రాజ్యం హరీష్ రావుది. హరీష్ రావు ఓడండి, దయాగుణం లేని ఒక దుర్మార్గుడు. మీకేం తెలుసు ఆయన గురించి? ఈ ఊర్లో ఆయన బాధ భరించలేక ఆయన ఫ్లెక్సీలు వేస్తున్నారు, కానీ ఆయన ఆహా హరీష్ అన్న, ఓహో హరీష్ అన్న అని మాట్లాడుతున్నారు. కానీ హరీష్ రావు అనే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేసి ఇన్ని రోజులు ఏదో నడిపించిండు. కానీ 2022లో చక్రధర్ ఎప్పుడైతే వచ్చిండో హరీష్ రావుని ప్రశ్నించడం మొదలుపెట్టిండు. రంగనాయక సాగర్లో స్కామ్ చేసిండి, ల్యాండ్ కొట్టేసిండని చెప్పింది నేను. ఇవాళ ఒక సామాన్యుడు కూడా హరీష్ రావుని తిట్టగలుగుతుందంటే అది చక్రధర్ ఇచ్చిన చక్రధర్ గౌడ్ వేసిన ఒక బాటనే. 2022లో హరీష్ రావు పేరోడని తీసిండా, 23లో తీసిండా? ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. దానికి చక్రధర్ రక్తం దారబోసిండు, కుటుంబాన్ని బలి చేసుకున్నాడు, జైలు పాలైండు. ఏ రోజు కూడా చక్రధర్ అనేవాడు తన స్వార్థం ఆలోచించలే. ఇదే ఊర్లో ఒక ఆడకూతురికి ఇబ్బంది వస్తే పంతం బట్టి వాడిని మెడలు బట్టి జైలు వేయించడానికి ఊకోలే చక్రధర్ గౌడ్. నాకెందుకు అనుకోలే, బీజేపీ నోరు మూసుకుంది, కాంగ్రెస్ నోరు మూసుకుంది. బట్ చక్రధర్ గౌడ్ అనేవాడు హైదరాబాద్లో ఉండి కాల్వకుంట కాలనీలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాడంటే ఇక్కడ ఉన్న నెట్వర్క్ ఏందో మీరు ఆలోచించాలి. ఇవాళ ఈ 160 హాస్పిటళ్ళ మీద కూడా నేను ఎవరి మీద కోపపడతలేను, ఎవరిని అసహించుకుంటలేను, ఎవరిని తక్కువ చేసి మాట్లాడతాను. ఆర్టీఐ ప్రకారం మీ దగ్గర ఫైర్ సేఫ్టీ ఎందుకు లేదు? నా క్వశ్చన్ సింపుల్ ఒకటే, రేపు ప్రమాదం జరగముందుకే కదా హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటారు? ప్రమాదం కోసం, సేఫ్టీ. ఆ సేఫ్టీ రూల్స్ మీరు ఎందుకు పాటిస్తున్నారు? ఈ 160 హాస్పిటళ్ళ నుంచి ఒక్కొక్క ₹1,00,000 పోయినా హరీష్ రావు ఇంటికి 1,50,00,000 పోతున్నాయా లేవా? అంటే పంపించారా నిరూపిస్తారా సార్ మీరు? ఒక్కటి ఇర్రెగ్యులారిటీస్ ఉండగా నీ నోరు ఎందుకు మూసుకుంటుంది హరీష్ రావు? హరీష్ రావు ప్రశ్నించే గొంతు కదా మీలాగానే. ఎవరిని ప్రశ్నిస్తాడు?
అధికార పక్షాన్ని ఈరోజు అధికార పక్షాన్ని కూడా ప్రశ్నిస్తుంది. ఊరవతల సురభి అని ఒకటి దందా ఓపెన్ చేస్తే ఏం బిక్తున్నావు హరీష్ రావు? నువ్వు ఏం బిక్తున్నావు? 160 హాస్పిటల్ ఇర్రెగ్యులారిటీస్ తోటి పనిచేస్తుంటే డిఎంహెచ్ఓ ఏం చేస్తుండు, కలెక్టర్ ఏం చేస్తుంది అంటే ఈ దోపిడీలో ఎంతమందికి మీకు బాగా ఉన్నది అంటే హరీష్ రావుని చూసి భయపడుతురా? హరీష్ రావు ఫస్ట్ నువ్వు చక్కగా ఉండాలి, నువ్వు చక్కగా ఉండి మాట్లాడాలి. మొన్న ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ కుటుంబం పోయి సార్ మా బిడ్డకి ఇట్లా మా భార్యకి ఇట్లా చనిపోయింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చచ్చిపోతే నేను పట్టించుకుంటా కానీ ప్రైవేట్లో నేను ఏం చేయాలంటుండు. సిగ్గుండాలి. ప్రైవేట్ హాస్పిటల్లో పైన కదా నువ్వు నియంత్రించాల్సింది, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లను పెంచాల్సింది పోయి ఆడ ప్రభుత్వ హాస్పిటల్లను దద్దమ్మలను చేసి కూసబెట్టి నీ ఇక్కడ ఈ వ్యవహారం చేస్తున్నావు. నేను దీన్ని ఊరుకోను, కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తా. ఇమ్మీడియట్గా సిద్దిపేటలో కనుక ఈ దోపిడీ ఆపకపోతే మీరందరినీ నడి రోడ్డు మీద నిలబెడతాను. బీఆర్ఎస్ హయాం వచ్చిన తర్వాత, గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో వచ్చిన తర్వాత సుఖప్రసవాలు చాలా చేసినామని హరీష్ రావు చాలా సందర్భాల్లో చాలా చెప్పారు. మరి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు ఇంత నిర్వీర్యం అవుతున్నారు? ఒకటి హరీష్ రావు చెప్పేటి నమ్మడానికి ఉండదండి. మీకు ఒకటి చెప్తేనండి, హరీష్ రావు అనేటోడు ఒక బోగస్ లీడర్. వాళ్ళ మామ ఇడిచిన చెప్పులు వేసుకొని తిరుగుతుండే హరీష్ రావు. వాళ్ళ మామ లేకపోతే ఆయన సిమెంట్ దుకాణాల గుమాస్తా కూడా వనికిరాడు. మీకు చెప్తేనండి, మీకు చెప్తే మీకు వినడానికి మీకు ఇబ్బంది అనిపించినా ఇది నిజం. హరీష్ రావు ఇన్ని దోపిడీల గురించి హరీష్ రావు ఏ కష్టం చేసిండని పైసలు వచ్చినాయి ఆయనకి? ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పరా? నీకు తెలుస్తా, నువ్వు చెప్పు. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతా సార్, ప్రతిసారి లేవనెత్తినప్పుడు హరీష్ రావుని నానా దుమ్మెత్తి పోస్తారు కదా, హరీష్ రావు మీద ఏమన్నా? అరే దుమ్మెత్తి పోస్తాడు ఎందుకంటే ఆయనకు సమాధి ఎప్పుడో కట్టాల్సింది. సిద్దిపేట వాళ్ళు తప్పు చేసిర్రు అంటే నాలాంటి ఒక నాయకుడు లేక ఆయన సమాధి లేట్ అయింది. చక్రధర్ పవర్ ఎట్లుంటుందంటే చెప్తున్నాండి, పాత బస్ స్టాండ్ నిర్మాణం అని చెప్పి ఒక పైలాన్ ఉండే, పైలాన్ ఉంటే అక్కడ ఉద్యమకారులు దాదాపుగా 3000 రోజులు ఎంత చేసిరు, ఒక దాదాపుగా చాలా ఏళ్ళు చేసిన దాన్ని జ్ఞాపకార్థం ఒక పైలాన్ కట్టిరు. అక్కడ పైలాన్ కడితే బస్ స్టాండ్ అని చెప్పి దాన్ని వీక్ పోయి స్క్రాప్ లా వాడేస్తే నేను లొల్లి పెడితే అది ఏడుంది తెలుసా? పైలాన్ అది ఏడుంది. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఎదురుంగుంటది, ఇప్పుడు పోయి చూడండి. చక్రధర్ తలుచుకుంటే స్క్రాప్ లో ఉన్న సామాన్ ఇంటికి వస్తుంది. ఇక్కడ ఉన్న ఆయన ఈ స్క్రాప్ లోకి పోవాలి. హరీష్ రావు అనేటువంటి స్క్రాప్కి పోవాల్సిందే. నేను హరీష్ రావుని ఎప్పుడు పర్సనల్గా టార్గెట్ చేయలేదు, ఆయన నన్ను పర్సనల్గా చేసిండు. నేను ఏదున్నా ఆయన మీద ఒక పేపర్ పట్టుకునే కోర్టుకు పోయినా. ఇక్కడ ఉన్న ఆయన చెంచాగాలు, మా అన్న వీరుడు, మా అన్న సిగ్గు శరం ఉండాలి. మీ అన్న లీడర్ అయితే నువ్వో తీరా ఆ దగ్గర చెప్పులు మోసేటోనువా? నువ్వు లీడర్, నువ్వు లీడర్ అభిమానం కావచ్చు. హరీష్ రావు అంటే అభిమానం ఉంటే మలిసి పదంలో అభిమానం ఉంటే మలిసి వాళ్ళు ఇంట్లో పెట్టుకోమని కానీ పదంలో ముందు నడిపిస్తున్నారని వాళ్ళు అనుకోవచ్చు. ఇక ఇదేం అభివృద్ధి మరి? అది బానిసల అభివృద్ధి నాకు అర్థం కాదు. ఇక్కడ హాస్పిటల్లో పోంటే గిన్ని ₹1000 స్కామ్ జరుగుతుంది. సిద్దిపేటలో వెంచర్ల పేరు మీద నేను ఆర్టీఐ చేస్తే 27 వెంచర్లు ఉన్నాయని ఇచ్చిండు ఆర్టీఐలో, కానీ 200 వెంచర్లు ఉన్నాయట. అంటే అవన్నీ ఇల్లీగల్ వెంచర్లే కదా. ఆ వెంచర్లల్లో ప్రతి వెంచర్కు రూల్ ఉంటుంది, 10% సూడాకి ఇవ్వాలని. అంటే 27 వెంచర్లు చేసామన్నారు. సరే 27 గురించే మాట్లాడదాం. ఈ 27కి 27 పార్కులు ఉండాలి కదా సిద్దిపేటలో. 100%. ఏవి మరి పార్కులు? ఏవి ఆ పార్కులు ఏడున్నాయి? హరీష్ రావు అకౌంట్లు ఉన్నాయి. అవి అమ్ముకొని సొమ్ము చేసి కమిషన్ల కింద హరీష్ రావు మూట అయిపోయారు. వీటన్నిటిపైన అడుగుతా, చక్రధర్ ఏది బేస్లెస్గా మాట్లాడాడు. చక్రధర్ మాట్లాడిండు అంటే దానిలో ఒక ఫౌండేషన్ ఉంటుంది, దానిలో ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని, ఆ పునాదిని పట్టుకొని చక్రధర్ పోరాటం ఉంటుంది. ఈ చిల్లరగాల లెక్క పోయి నేను ఆ రోడ్ల మీద తొడలగాలంగా కూర్చునే నాయకుడు కాదు చక్రధర్. ఐ మీన్ ఎడ్యుకేటెడ్, ఐ విల్ క్వశ్చన్ అండ్ ఐ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్. మా సిద్దిపేట యువ కిరీటం ఎవరు? మన దోపిడీ స్టార్ హరీష్ రావు యొక్క తోలొల్చే కార్యక్రమం పెట్టుకుంటాను. తోలంటే ఆయన చర్మం కాదు, ఆయన కప్పుకున్న మేక చర్మం ఉంటుంది చూడు, నక్క లోపల ఉంది. ఈ చర్మం ఒలిచి ఆ నక్కను బయటకు తీసే కార్యక్రమం పెట్టుకుంది. ఆయన దూషించడమే లక్ష్యంగా పెట్టుకోరా మీరు? ఈ దూషించుడని నీకు అనిపిస్తుంది, నీ కడుపు నిండింది దూషించినట్టు అనిపిస్తుంది, కడుపు నిండినకి ప్రశ్నించినట్టు అనిపిస్తుంది. ప్రజల పక్షాన్ని కొట్లాడుతున్నాను చెప్తున్నారు కదా సార్. ఎవరు? హరీష్ రావు. ఏరి ప్రజలేరా? 160 దవాఖాన్లు పెట్టి ప్రజల గురించి మాట్లాడితే ఎట్లుంటే నాకు అర్థం కాదు. అదేదో నక్క కదా, నేను రేపటికి నాన్ వెజిటేరియన్ బంద్ చేసినా నాకే ఓట్లు వేయమనేదో నడుస్తుంది చూడ వెనుక, అట్లున్నది కథ అయినది. హరీష్ రావును ఒకటి నమ్మే పరిస్థితి లేదు. 65,000 ఓటు బ్యాంక్ ఓటని నీకు మొన్న
కాన్స్టిట్యున్సీలా. దాని అర్థమైంది నిన్ను మిగతా వాళ్ళు వద్దనుకుంటారు. అవునా కాదా? ఒక మార్పు కోరుకుంటారా? మార్పు స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ అయిపోయింది, కానీ సిద్దిపేట మార్పు రావాలి. ఏది తెలంగాణకు స్వాతంత్రం వచ్చి హైదరాబాద్ విముక్తి కానట్టు, సారీ దేశానికి స్వాతంత్రం వచ్చి హైదరాబాద్ విముక్తి కానట్టు తెలంగాణకి ప్రభుత్వం మారిన సిద్దిపేట ఇంకా ఒక ఎలమైన చేట్ల బాగా ఇబ్బంది పడుతుంది. దాన్ని రప్పిస్తా, దానికోసం పోరాటం చేస్తా. నువ్వు చేసిన తప్పుల్నే నిన్ను ప్రశ్నిస్తా. నిన్నేదో కుటుంబ పరంగా తిట్టడం నా లక్ష్యం కాదు, వ్యక్తిగా నిన్ను దూషించడం నా ఎజెండాలో లేనే లేదు. నాది ఒకటే ఎజెండా, ఈ 160 హాస్పిటళ్లకు కత్తిరించిన కత్తెర ఎక్కడుంది? దీనికి మూల కారకుడి నువ్వే. నువ్వు చేసిన పాపం ఏది? సో ఒక ఎమ్మెల్యేగా వీళ్ళందరిపైన, డిఎంహెచ్ఓ పైన, ఆరోగ్య శాఖ మంత్రి గారిపైన ఒత్తిడి తెచ్చి వీటిని సమూలంగా ఒక్కొక్కటి నిర్మూలిస్తావా, లేకపోతే నిన్నే నిర్మూలించమంటావా? ఇక నువ్వు డిసైడ్ చేసుకో. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా. అంటే మీరు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉన్నటువంటివి వాటికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చేసే సూచన ఏంటి? ఓన్లీ హాస్పిటల్ పైన, ఇప్పుడు మెడికల్ వ్యవస్థ పైన. ఒకటి, ఆరోగ్యం అనేది సామాన్యుడి హక్కు అండి. సామాన్యులు పుస్తలు అమ్ముకొని హాస్పిటల్కి ఏ రోజు అయితే పోతుందో ఆ రోజు ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు. మీకు చాతనైన కాడికి పిహెచ్సి సెంటర్లో కావాల్సిన మందు సామాగ్రి ఏర్పాటు చేయండి. పేదవాడు మిమ్మల్ని ఏం కోరుకుంటలేడు. పేదవాడు ఎమ్మెల్యే కావాలనుకుంటలేడు, ఎంపీ కావాలనుకుంటలేడు. మీరైతేనే మీకు భజన చేయాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళని దోసుకోకండి దయచేసి, వాళ్ళ రక్తంతో ఆడుకోకండి. ఈ ప్రైవేటైజేషన్ని కనుక మీరు కంట్రోల్లో పెడితే అన్నీ బాగుంటాయి. సో ఆ గవర్నమెంట్లో వాళ్ళకి చెప్తే వినే నాదుడు లేడు. ఈ గవర్నమెంట్లో మాత్రం నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పేదల పక్షపాతిగానే ఉండండి, పేదల కోసం పనిచేయండి. నెక్స్ట్ అవకాశం కూడా మీకే ఇస్తారు. ఓకేనా? అదే, నమస్తే. థ్యాంక్ యూ. మీరు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.